హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. అండ్ మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో వచ్చేసి మునగాకు పప్పు ఎలా చేయాలో మీకైతే చూపించబోతున్నాననమాట. అండ్ ఈ మునగాకు చెట్లన్నీ మేమైతే పెట్టాము మా ఇంటి వెనకాల. ఒక 6, 7 చెట్లయితే ఉంటాయండి. అవన్నీ బాగా ఇలాగా ఆకైతే మంచిగా అయితే కాసిందనమాట. దాన్ని చూడంగానే ఈరోజు పప్పు చేద్దామనే ఐడియా అయితే వచ్చింది. సో, ఈజీగా మునగాకు పప్పు టేస్టీగా ఎలా చేయాలో ఈరోజైతే మీకు చూపించబోతున్నాను. మునగాకు మన బాడీకి చాలా హెల్తీ అండి. సో, వీక్లీ మనం ఒకసారి గానీ మునగాకు తీసుకున్నట్లయితే బాడీ డీటాక్సిఫికేషన్ అవుతుందండి. మంచిగా చాలా హెల్తీగా అయితే ఉంటాము. సో, ఎలాగైనా సరే తాలింపుగా అయినా సరే, పప్పుగా అయినా సరే వీక్లీ వన్స్ కానీ మనం మునగాకు తీసుకుంటే మన హెల్త్‌కనేది చాలా మంచిదండి. మా సైడ్ అయితే వర్షం పడి ఆకనేది చాలా ఫ్రెష్‌గా ఉందండి. అండ్ చూసారు కదా! చాలా బావుందనమాట. ఇలాగా నేను మొత్తం అయితే చించేసుకుంటున్నాను కొమ్మలు కొమ్మలుగానే. దీన్ని మళ్ళీ ఇంట్లోకెళ్ళి మనం విడిపించుకుంటే సరిపోతుందండి. లేకపోతే ఏదైనా తడిగుడ్లో గానీ ఈ ఆకంతా పెట్టేసి పైన ఏదైనా బరువు పెట్టామంటే ఒక నైట్‌లో మార్నింగ్ కల్లా ఆకంతా విడిగిపోతుంది. అలాగైనా కూడా చేయొచ్చు. లేకపోతే మనకు ఓపికుంటే మొత్తం అయితే విడిపించుకోవచ్చండి. దీంట్లో కొంచెం పండుగయింది ఆకైతే. అందుకే నేను కొంచెం పచ్చి పచ్చిగా ఉండే ఆకంతా గూడా విడిపిచ్చేసుకుంటానండి. అండ్ ఈ మునగాకునైతే నాకు ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిన తర్వాత ఒక 2, 3 మంత్స్ అయితే అసలు చూస్తేనే వామిట్ వచ్చేలాగా అయ్యేది. కానీ ఇప్పుడు ఎందుకో తినాలనిపిచ్చి ఈరోజైతే చేస్తున్నాను. సో, మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసేయండి. బేబీకి గూడా చాలా మంచిదనమాట. ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నా కూడా మునగాకైతే తినొచ్చండి. అంటే స్టార్టింగ్ మంత్స్‌లో కన్నా కొంచెం ఒక 4, 5 మంత్స్ దాటిన తర్వాత ప్రతి ఆకుకూరనైతే మనం తీసుకోవచ్చు. అందుకని చెప్పి చాలా హెల్తీగా బేబీ అనేది కూడా బాగా డెవలప్ అవుతుంది. సో, ఇలా మొత్తం అయితే ఆకైతే నేనంతా విడిపిచ్చేసుకున్నానండి. ఇంకా ఇవైతే చిన్న చిన్నగా అయితే కట్ చేసేసుకోవాలి. ఇలాగ తీడేసుకొని కూడా తీడేసుకోవచ్చు. మొత్తం ఇలాగా ఆకునంతా కోసేసుకొని క్లీన్‌గా చేసేసుకున్న తర్వాత ఒక 2, 3 టైమ్స్ అయితే కడిగేసుకోవాలండి. ఈ ఆకు నాకైతే చాలా ఫ్రెష్‌గా ఉందనమాట. ఇంటి దగ్గరే కోసుకున్నాను కాబట్టి. అండ్ నేనైతే ఒక 2 టైమ్స్ అయితే కడిగేసి కందిపప్పులో అయితే వేసేసి చేస్తున్నానండి. మునగాకు పప్పు అనేది పెసరపప్పుతో కూడా చేసుకోవచ్చండి. నేనైతే ఈరోజు కందిపప్పుతో చూపిస్తున్నాను. కందిపప్పునైతే నీట్‌గా కడిగేసుకొని పెట్టేసుకోవాలి. అలాగే ఈ కడుక్కున్న మునగాకును కూడా కందిపప్పులో అయితే యాడ్ చేసేసుకోవాలండి. సో, మొత్తం ఇలాగైతే యాడ్ చేసేసుకోవాలి. సో, మన ఛానల్ కానీ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేసేయండి. అండ్ ఈ రెసిపీస్ గానీ మీరు గానీ ట్రై చేస్తే ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. సో, మునగాకు గూడా మనం కడిగేసుకొని దాంట్లోకి నేనొక 3 టమోటాలనైతే ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నానండి. నాకు పప్పులోకి టమోటా కొంచెం ఎక్కువేస్తేనే చాలా నచ్చుతుందండి ఆ ఫ్లేవర్ అనేది. అండ్ దాంట్లోకి మనకు సరిపడినన్ని పచ్చిమిర్చి, కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. దీంట్లోకి కొన్ని మెంతులు, కొంచెం జీలకర్ర, కొంచెం వాటరేసేసి మనం కుక్కర్‌కి పెట్టేసి ఒక 3, 4 విజిల్స్ వచ్చేంత వరకైతే ఉడికించుకోవాలి. మనకు ఈ మునగాకనేది కొంచెం లేట్ అండి ఉడకడానికి పప్పుతో కలిపి. అందుకని చెప్పేసి నేనైతే 4 విజిల్స్ అయితే పెట్టాను. సో, 4 విజిల్స్ వచ్చేసిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసేసి మనకు సరిపడినంత చింతపండు, కావాల్సినంత ఉప్పు కూడా వేసేసి మంచిగా అయితే ఎనిపేసుకోవాలి. సో, దీనికైతే నేను పోపు పెట్టేస్తున్నానండి. సెపరేట్‌గా బాండిలో కొంచెం ఆయిలేసి ఆవాలు, జీలకర్ర, కొంచెం మినపప్పు, కొన్ని ఎండుమిర్చి, కొంచెం తెల్లగడ్డలు, కొంచెం ఎర్రగడ్డలు, కొంచెం కరివేపాకు గూడా ఏసేసుకొని కొంచెం బాగా అయితే ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకి కొంచెం మనం తెల్లగడ్డలు ఎక్కువేస్తేనే మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగొస్తుందండి. సో, ఇవన్నీ నేను కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకైతే వేయించుతానండి. ఏ తిరుగుబాతైనా కూడా మనం కొంచెం బాగా వేగితేనే ఆ ఫ్లేవర్ అనేది మనకి బాగా తెలుస్తుందనమాట. పప్పులో గానీ, దేంట్లో గానీ. నేను పప్పుకైతే ఇలాగ బాగా డార్క్ కలర్ వచ్చే వరకైతే వేయించుతాను. సో, ఎనిపేసుకున్న పప్పునైతే ఈ తిరుగుబాతులో అయితే పోసేసి మంచిగా అయితే కలిపేసుకోవాలండి.
ఇంకా దీన్ని బాగా అయితే కలిపేసి ఉప్పు, కారం చూసేసుకొని కొంసేపు మూత పెట్టయితే కొంచెం బబుల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. దీంట్లోనే కొంచెం కొత్తిమీర కూడా నేనైతే యాడ్ చేస్తున్నానండి. ఇవి బాగా కొంచెం తెరలేదాకా ఉడికిందంటే మనకైతే వేడి వేడి పప్పు అయితే రెడీ అయిపోతుంది. ఇది రైస్‌లోకేసుకొని కొంచెం ఊరగాయ గానీ కలుపుకొని తింటే టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి. సో, ఖచ్చితంగా మీరైతే ట్రై చేసేయండి. రెసిపీ అయితే చూడడమే కాదండి, ట్రై చేసేయండి. సో, వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్‌కైతే షేర్ చేసేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని వీడియోస్‌తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్. హ్యాపీ కుకింగ్ అండ్ హ్యాపీ గార్డెనింగ్.